ఇవాళేమో చచ్చిపోయాడని చెప్తున్నారు. కాబట్టి ఇది లోకల్ పోలీస్ చేస్తే కుదరదు, దీనికి సిబిఐ ఎంక్వైరీ ఇవ్వండి లేదా ఇండిపెండెంట్ ఏజెన్సీతో ఎంక్వైరీ చేయించమని తల్లి ఆవేదన చెందుతూ వేసింది. నేను చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఒకటి చెప్పదలుచుకున్నాను చాలా సూటిగా. మనిషి చచ్చిపోయాడు సార్. డెడ్ బాడీకి ఉన్న విలువ తెలుసా మీకు? డెడ్ బాడీకి ఉన్న విలువ తెలుసా మీకు అని అడుగుతా ఉన్నా. మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు, యుద్ధంలో ఎవడైనా చనిపోతే డెడ్ బాడీని తీసుకొస్తారు. అమెరికాలో ఎవరైనా చనిపోతే మన బంధువులు డెడ్ బాడీని తీసుకొస్తారు సార్. వారం రోజులైనా 10 రోజులైనా తీసుకొస్తారు. విమానం యాక్సిడెంట్ లో చనిపోతే ఆ సీట్లో ఉన్నటువంటి ముద్దనైనా తీసుకొచ్చి ఖననం చేసుకుంటారు. ఆ సీట్లో ఉన్న ఎముకల్ని తీసుకొచ్చి ఖననం చేసుకుంటారు. సాయి కృష్ణ యొక్క బాడీని అప్పచెప్పకోకుండా తల్లి ఆవేదన తీర్చలేదే, ఈ ధర్మమేనా పవన్ కళ్యాణ్ గారు? అదే వంటి క్రిమినలా? అంటే బూడి చేసేసి బూడిని కూడా తల్లికి ఇవ్వకోకుండా, డెడ్ బాడీ ఇవ్వకోకుండా అతను క్రిమినల్ అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారంటే అసలు మానవులేనా మీరేని అడుగుతా ఉన్నా. మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. అదేమంటే 14 ఏళ్ల యువతిని రేప్ చేశాడు అంటున్నారు. ఎవరు? చనిపోయి బూడిదయ్యాడా, శవమయ్యాడా, కుళ్ళిపోయాడా, పాతి పెట్టారా తెలియనటువంటి ఒక 25 ఏళ్ల యువకుడి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అప్పుడు 14 ఏళ్ల యువతి వాళ్ళ 24 ఏళ్ళయి చెప్పింది, ఒట్టిదేనండి, మా బావండి, నన్ను రేపు చేయలేదండి అని చెబితే నీకేం సిగ్గుంటుందా? మళ్ళీ పదే అంటున్నాడు, పైగా మాలేసుకుని అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమైంది? ధర్మమేనా ఇది? డెడ్ బాడీ తల్లి చూడకోకుండా మీరు ఆవేదన చెందుతున్నారే, ఆ ముళ్లపూడి విజయలక్ష్మి గారి ఉసులు కొడితే మీకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇప్పటికైనా గుప్పిడ బూడి తిప్పించండి, ఆ తల్లి ఆవేదన తీర్చండి అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా కూడా మీరు అదే డబాయింపు సెక్షన్, అమరావతిలో రాళ్లేంచి డబాయిస్తారు, లేదు లాకప్ డెత్ అయిపోయిన తర్వాత దాన్ని డబాయిస్తారు, మా మీద కేసులు పెడతారు. ఇంకా ఈ లాకప్ డెత్తులు ఎవరన్నా పొలిటీషియన్స్ కూడా ఇరికించి పెడతారో నాకు తెలియదు. వైసీపీ వాళ్ళు ఇంత దారుణంగా మీరు వ్యవహరిస్తున్నారు, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఏది ఏమైనా ఇంకొక మాట చివరిలో చెప్పదలుచుకున్నాను. ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కి నేను దిస్ రిప్రజెంటేషన్ హాస్ గివెన్ జస్ట్ నౌ. నేను మళ్ళా రిజిస్టర్ పోస్ట్ లో కూడా పంపిస్తాను. దీని మీద వాళ్ళు ఆలోచన చేయవలసిందిగా నేను కోరుతున్నాను. మీ అందరికీ కూడా దీన్ని సర్క్యులేట్ చేస్తాను. మా మీద 2 ఎఫ్ఐఆర్లు దిగినాయి. తెలుసానే ఉంటారు మమ్మల్ని కొట్టడం, మా మీద ఎఫ్ఐఆర్లు పెంచడం, పోలీసులు మీ చేతిలో ఉన్నారని. ఈ ఎఫ్ఐఆర్లకు మేమేం భయపడం, మేము సిద్ధంగా ఉన్నాం. చాప చంక సర్దుకుని ఇక్కడికి పారిపోం. అరెస్ట్ చేసుకోండి, చట్ట ప్రకారం పోరాడతామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. అదే టీవీలో క్లియర్ కనపడుతుందబ్బా, ఆ రాయటం క్లియర్ కనపడుతుంది. చూడండి, మీరు కళ్ళుంటే చూడండి. చంద్రబాబు నాయుడు గారు కళ్ళుంటే చూడవయ్యా. నారా లోకేష్ గారు, రాయి వేసిన వాడే మా మీద కంప్లైంట్, ఎస్సీ ఎస్టీ కేసు. రాయి వేసి ఎవరి మీద వేశాడు? కానిస్టేబుల్ మీద వేశాడు. కానిస్టేబుల్ తగిలింది, వాడి ఉద్దేశం మాది. కానీ కానిస్టేబుల్ రక్షక భటుడు వెళ్ళాడు అక్కడ, వాడి దెబ్బతగిలింది. చాలా ప్రాణాపాయం జరిగిందని అనుకున్నారు, తర్వాత రికవర్ అయ్యాడు. వెల్, వీఆర్ హ్యాపీ దట్. మా మీద కేసు పెడతారు. ఎవడు? ఆ రాయేసిన వాడే కంప్లైంట్ ఇస్తాడు. ఎస్సీ ఎస్టీ కేసు మా మీద పెడతారు. ఎస్సీ ఎస్టీ కేసు పెడితే 1 నెల రోజుల్లో 15 రోజుల్లో లోపల పెట్టచ్చు అని పెట్టుకుని ఏం చేస్తారా మమ్మల్ని? ఏం చేస్తారు? ఉండడానికి సిద్ధపడుతున్నాం. సో ఇలాంటి వాటికి బెదిరిపోయి పారిపోవాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ఇంత మూల్యాన్ని మీరు చెల్లించక తప్పదు. ఇంత మూల్యాన్ని రాబోయే కాలంలో చెల్లించక తప్పదు. రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజానీకం, ఇంక్లూడింగ్ యువర్ పార్టీ పీపుల్ ఆర్ ఆల్సో అబ్జర్వింగ్.
ఏది న్యాయమో ఏది ధర్మమో వాళ్ళ మనసుకు తెలుసు, బయటపడకపోవచ్చు. తెలుగుదేశం వాళ్ళకి కూడా తెలుసు. మేము అక్కడికి వెళ్ళింది తెలుసు, మా రాళ్ళేసింది తెలుసు, మేము ఎవరిని తీసుకెళ్లలేదు రాళ్ళేయటానికి అది తెలుసు, మా కార్లు పగిలగొట్టింది తెలుసు. కానీ మరి కొన్ని ఎల్లో మీడియా మాత్రం మేమే రాళ్ళేసాం, మేము రాళ్ళేస్తే మా కార్లు ఎందుకు పోయినాయి అబ్బా? ఏంటిది? వాళ్ళకి ఎవరికైనా ఒక దెబ్బ తగిలిందా చెప్పండి? చాలా దుర్మార్గం. ఈ దుర్మార్గాలు కలకాలం సాగవనే విషయాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టి డబాయిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా డబాయిస్తున్నాడు. ఇందాక ఎక్కడ డబాయిస్తున్నాడు చూస్తున్నా. రైతులు ఆవేదన ఉంటే వాళ్ళు దగ్గరికి వెళ్తే వాళ్ళు తిరగబడతారా? వాళ్ళేంటి ఆవేదన ఉన్న రైతులు వేరు, వాళ్ళ దగ్గరికి మేము వెళ్తున్నాం. వీళ్ళేమన్నా మధ్యలో మట్టి అమ్ముకునేవాడు వీళ్ళందరినీ పోగేశాడు. దుష్టశక్తులందరినీ పోనేసి నారా లోకేష్ గారు చేస్తున్నటువంటి పని ఆయన నియోజకవర్గం కాబట్టి